యుద్ధం మళ్ళీ తప్పేలా కనిపించటం లేదు. ఇది ఇరాన్ని బెదిరించడానికి ట్రంప్ అంటున్నారా? తెలీదు. 4 రోజులు పోతే గానీ ఒక స్పష్టత రాదు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరాన్ మీద ఎందుకంటే తాజాగా ఏదైతే ఇజ్రాయెల్ సైన్యం మీద దాడి జరిగింది. దాంతో ఆగ్రహంతో ఉంది. అదే సందర్భంలో తగిన ప్రతీకారాలు తీర్చుకుంది. ఆల్రెడీ గాజాలో అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఆ పాయింటే కాకుండా ఇంకా ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, మిగతా ఏమైనా కావచ్చు, ట్రంప్ మైండ్లో అయితే ఒక బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఉంటుంది. గల్ఫ్ దేశాలను బెదిరించడానికి ఇరాన్ని వాడతాడు, ఇరాన్ని బెదిరించడానికి ఇజ్రాయెల్ని వాడతాడు. అంటే చదరంగంలో చెక్ అనమాట. ఒకళ్ళకొకళ్ళని చెక్ పెట్టి ఫైనల్గా తను కథ నడుపుతాడు అనమాట. ఇప్పుడు అట్లాంటి స్టేట్మెంట్ అంతా అయిపోయిందని చెప్పిన తర్వాత ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం.